ఎండలు మండిపోయే వేసవి కాలంలో తీవ్రమైన వేడి ఉక్కుపోతల మూలంగా మనకు తరచూ దాహం వేస్తూ ఉంటుంది. నీళ్లెంతగా తాగుతున్నా ఒక పట్టాన దాహం తీరదు. దప్పికతో నాలుక పిడచకట్టుకుపోతూ ఉంటుంది. వేసవిలో మనకు పెద్ద సమస్యగా పరిణమించే ఈ అతి దాహానికి ఎలా అడ్డుకట్ట వేయాలి? దాహార్తిని తగ్గించుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో నీళ్లెంతగా తాగుతున్నా ఒక పట్టాన దాహం తీరదు. మళ్లీ మళ్లీ దాహం వేస్తూ నాలుక పిడచకట్టుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు అతిదాహం తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యాలకులు, అతిమధురం, ఉసిరిక పొడి, మిరియాలు, పంచదార బాగా కలిపి రోజుకు 2 సార్లు 1 స్పూన్ చొప్పున నిత్యం తీసుకుంటూ ఉంటే దప్పిక తీరి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉన్నా అతిదాహం తగ్గుతుంది. ధనియాలను కషాయంగా కాచి దానిలోకి తగినంత పంచదార కలుపుకొని తాగితే దాహార్తి తగ్గుతుంది. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే అతిదాహం సమస్యగా మారదు. చల్లని నీటిలో కాస్త పంచదార, నిమ్మరసం కలిపి తీసుకున్నా దాహం ఇట్టే తీరిపోతుంది.